హాయ్ గాయ్స్, మళ్ళీ వీడియో పెట్టిన డే టూ నిన్న డే 1 వీడియో పెట్టినా, ఈరోజు డే 2. నిన్న డే 1 వీడియోలో ఏమని చెప్పినట్టు మొత్తం షెడ్డుకైనా ఖర్చు మొత్తం చెప్పిన కదా. ఈరోజు మొత్తం కోళ్ళ గురించి, కోళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఏంటి అనేది అవన్నీ చెప్తా. ఇది కోడిగానే ఉంటుంది. ఇది పెద్ద రెండా కోడి, అన్నిటికీ పొట్టు చేసుకుంటుంది. ఇదేమో నల్లికుట్ల కోడి, తప్పుడు కాకూడదు. ఇదే నల్లికుట్ల కోడి. తిండికి ఇంత అంత అన్ని దీన్నే కొడుతుంది కాబట్టి తిండికి ఇంత అంత. అందుకని ఇలాంటి కోసం ఏం చేయాలంటే డబ్బా ఫిక్స్ చేసుకొని దీంట్లో ఫోన్ వేసేసి ఇంకా దాని వస్తే కొద్దిగా బుక్కిన తర్వాత మళ్ళీ బయటకు తీసేస్తే అన్నిటితో కలిసి తిరుగుతాం. లేదు దాన్ని అట్లెట్ చేయడం అంటే అది ఏంటి దాని గుడ్లు సరిగ్గా వెళ్ళి. ఇంకోటి ఏంటంటే అది బరువు కూడా పెరగదు. ఏమైనా కొత్త కోళ్ళు తెస్తాం కదా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు మన అన్ని ఒకటి దగ్గర దొరికాయి కదా కోళ్ళు. కొత్త కోళ్ళు తెచ్చేసరికి అది సరిగ్గా ఉండదు తినది. అది పాత ప్లేస్ అయితేనా మంచిగా తినుకుంటూ పెట్టుకుంటూ ఉంటాయి. ఇది కొత్త ప్లేస్ కాబట్టి కోరుకుంటా చేసుకుంటా బోటి చేసుకుంటా ఉంటాయి కథలు. ఇంకోటి ఒక బ్రదర్ కామెంట్ ఏమని చేసిందంటే, అన్న మాకు కోడి పిల్లలు ఎట్లా తెచ్చుకోవాలన్నా, మేము ఎట్లా చదువుకోవాలని. కోడి పిల్లలు ఏమన్నది పెద్ద తెచ్చుకోరు. ఇట్లా నిన్న చెప్పిన పెట్ట తెచ్చుకుంటే దీనికి ఒక 6 పిల్లలు ఇచ్చిండు. ఇంకొక నల్ల కోడి ఎటువైంది, ఆ నల్లకు 6 పిల్లలు. అంటే నేను మొత్తం కిలో లెక్క జోక్కొని తెచ్చుకున్నా పిల్లలు. అవి 2 నెలల పిల్లలు. ఇగో ఇటు ఉన్నాయి, ఈ 2 అది 3 నెలల పిల్లలు. ఇంకోటి ఇక్కడ ఉంది, ఇగో బక్క కోడి. ఆ కోడి కూడా ఏం తినదు. అది కూడా అందుకే ఎండిపోయింది పుంజు. అది మొత్తం తోకలు ఈకలు అన్ని కట్ చేసింది. మనకు ఏంటంటే పెంచుకునే మనకు బరువు ఉండాలి. వెయిట్ ఉంటే అమ్మినా కానీ పైసలు వస్తాయి. మనకు బరువు లేని పెట్టాలంటేనేమో ఎంత పెద్ద పెట్ట తీసుకున్నా కానీ కిలా బాగుంది, అంతకు మించి ఉండేది. కానీ పుంజులో ఉన్న కొద్దిగా వెయిట్ ఉంటే మనకు లాభం ఉంటుంది. అందుకని పుంజులో అన్ని జుట్టు కట్ చేసిన. ఒక బ్రదర్ ఏమని కామెంట్ చేసిందంటే, అన్న మాకు నాటుకోడి పిల్లలు కావాలి, ఎక్కడ దొరుకుతాయి ఎన్ని అని అంటున్నాను. ఎక్కడ దొరుకుతాయి అన్న? ఆ ఫామ్లలో పోతే ఆ ఫామ్లలో ప్యూర్ నాటుకోలు ఉంటాయని గ్యారంటీ ఏమి ఉండదు. మనం ఏంటంటే పల్లెటూరులో పెంచుకుంటాం కాబట్టి మనకి ఏంటంటే ఒకటి ఇంటింటికి పోవాలి, అడుక్కోవాలి. అడుగుడు ఖచ్చితంగా, అది మనం ఏదో అనుకుంటారు, ఏదో ఖచ్చితంగా అడుక్కోవాలి. ఇంటింటికి పోయి అన్న కోళ్ళు ఉన్నాయా, ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎవరికో కోళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకోళ్ళకి చెప్పి ఎట్లనో ఫోన్ చేసి ఏదో మన కోళ్ళు అయితే అడ్రస్ చెప్తే మనం పోయి తీసుకుంటాం. మనకి ఏంటంటే ముందు ఫామ్ పెట్టేటప్పుడు మనకు పెట్టెలు కావాలి ముందు. మనకి ఎందుకంటే పెట్టెలు ఉంటేనే గుడ్లు తీసి పిల్లలు తీస్తాయి కాబట్టి మనకు పెరుగుతాయి సంఖ్య అనేది. ఈ పొందులు తెచ్చుకుంటే ఏం లాభం? ఏదో ఒక 10 కోళ్ళకు 2-3 పుంజులు తెచ్చుకుంటే సరిపోతాయి. ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు అమ్మేయాలనుకుంటే అది కాదు. కానీ నేనైతే ఇప్పుడు ఈ కోళ్ళు తెచ్చిన నా డే 1 వీడియోలు చూసే ఉంటారు. ఈ కోళ్ళు ఎంత తెచ్చినా, ఎంత ఖర్చు అయినా. నేను కొన్నదైతే 5,000 పెట్టుకున్నా. ఆ పిల్లలు, తల్లి, అవి ఒకటి చిన్న పిల్లలు ఒక 18 కొన్నా మొత్తం కోళ్ళు. దాంట్లో 2 కాదు 6 పెద్ద పెట్టలు, 12 చిన్న పిల్లలు, 2 నెలల పిల్లలు. ఆ పిల్లలు అవి తెచ్చిన. ఇంకా మనకు డైరెక్ట్ పిల్లలు కావాలంటే పిల్లలు ఇవ్వలేరు. ఎందుకంటే పల్లెటూరులో ఎట్లుంటుంది అంటే, ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే 50 కిలో అయితే మనకు 400 వస్తాయి, 500 వస్తాయి అని అమ్మ. అందుకే మన చిన్నపిల్లలు దొరికాయి. కానీ పెట్టెలు అయితేనేమో ఇట్లా గుడ్లు పెట్టేటి ఇటువంటి అయితే పెట్టెలు అయితే ఏం కాదు. ఆల్రెడీ ఒక కోడి నా గుడ్లు చూపెట్టినా, అక్కడ ఆ కోడి గుడ్లు పెట్టింది. ఇవి కూడా గుడ్లు పెట్టాడు, కానీ ఇవి కొత్తవి కొనుకొచ్చిన. ఇవి అక్కడ 2 తెల్ల పెట్టెలు ఉన్నాయి కదా,
ఆ పెట్టలు కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు గుడ్లు పెడుతున్నా అని చెప్పారు. గుడ్లు పెట్టింది కానీ ఇంటికి వచ్చినాక ఒక 2 రోజులు గుడ్డు పెట్టింది అంతే. 3వ రోజు కదా మందు. ఎందుకంటే కొత్త ప్లేస్ చూసేసరికి అవి గుడ్లు పెట్టాయి. ఇప్పుడు దీంట్లో అలవాటు ఉంటే అవే ఆటోమేటిక్ అవి పెట్టుకుంటాడు. కొత్త ప్లేస్ నుంచి రాగానే అవి ఒక 2 రోజులు గుడ్లు పెడితే కథం బంద్ చేస్తాయి. మళ్ళీ కంటిన్యూగా పెట్టాలంటే పెట్టాయి. ఇక దీంట్లోనే పెట్టుకుంటుంటేనేమో అప్పుడు కంటిన్యూగా పెరుగుతుంది. అయినా దీంట్లో కూడా ఏం మంచిగా ఇక టైంను బట్టి కొద్దిగా ఇక్కడ అలవాటు అయిన కొత్త కోళ్ళు అవి అయినాక ఇక సాయంత్రం అట్లా 1కి 2కి కొన్ని కింద కొద్దిగా వాటికి కూడా అలవాటు అయితే మీదికి వచ్చింది. ఇక లేదంటే ఉన్నాయి మొత్తం పొతం పెడతాయి కుక్కలు. ఇంత పెట్టుబడి పెట్టి కుక్కలు పెడితే అందుకని కుక్కలు పెట్టకుండా మీరు అనుకుంటున్నారు ఏం లాభం ఉంటుంది దీనిలో? లాభం లేని షెడ్ వేసి ఇవన్నీ వేసి ఎందుకు పెడతారన్న? పెద్దోళ్ళు అంటే లక్షలలో ఖర్చు. ఇప్పుడు నా షెడ్ గురించి చెప్పిన, ఆ షెడ్కు మొత్తం కలిసి 6,800 ఖర్చు. మొత్తం నట్లు గిట్లు ఓళ్ళు గొంగులు గింగులు అన్ని కలిపి. ఎందుకంటే నా సొంతంగా నేను చేసుకున్నా కూడా అంత ఖర్చు. ఇక వేరే పెట్టుకుంటే అవి 20,000-30,000 అవుతాయి. ఆ 20,000-30,000 అంటే ఇప్పుడు నాకు 6,000 ఖర్చు అయింది. 6,000 ఖర్చు అంటే ఇక ఒక 8,000 వేసుకోరు. 8,000 వేసుకున్నా కానీ ఇంకా 12,000. 20,000 షెడ్ కనుక్కున్నా కానీ 12,000. 12,000లో కోళ్ళు ఇవి 50 కోళ్ళు వస్తాయి మొత్తం అన్ని కలిసి. 50 కోళ్ళు నీకు షెడ్ కదా. ₹1,00,000 షెడ్ వేసి దాంట్లో నీకు ఏం తెలియదు. ఇప్పుడు నాకేం తెలుసు. షెడ్ వేసి పెడతావు, వర్షాకాలం ఒక రోగం వస్తుంది, చలికాలం ఒక రోగం వస్తుంది, ఎండాకాలం ఒక రోగం వస్తుంది. అవి ఏం తెలియదు. అందుకని ఫస్ట్ కొద్దిగా చిన్నగా స్టార్ట్ చేసుకుంటే మనకి ఏం రోగం ఎట్లుంటుంది, బతుకుతాయా ఏంది అనేది అర్థమైంది. దాన్ని బట్టి చేసుకోవాలి. పెద్ద స్టార్టింగ్ యూట్యూబ్ లో వీడియోలు చూసేసరికి మొత్తం లక్షలు ఒక్కొక్కటి చెప్తున్నాయా. రోజుకు 10,000, 20,000, నెల కాగానే ₹1,00,000, ₹1,50,000. అది చూడంగానే మనకు నేను కూడా కోళ్ళ ఫామ్ పెడతా, నీ చదువు బంద్ చేసుకుంటా, నీ అన్నం బంద్ చేసుకుంటా, కోళ్ళ ఫామ్ పెట్టుకొని కోళ్ళని చూసుకుంటా. అదంతా ఏముండదు. నువ్వు రోగాలు ఏ రోగాలు ఎట్లా వస్తాయి ఏంది అవన్నీ తెలుసుకునే అనుభవం అంతా ఉంటే అప్పుడు నువ్వు పెద్దగా పెట్టుకున్నావు. ఏం లేదు, అనుభవం ఏం లేదు అని అనుకుంటే ఇక మా లెక్క చిన్నగా కొద్దిగా నాకంతా ఏమైంది, మొత్తం అంతా కొడితే ఒక 15,000లో కంప్లీట్ అయింది. కోళ్ళు గీళ్ళు నా షెడ్కి అంత అయింది. ఈ కోళ్ళు గీళ్ళు అన్ని నచ్చినాయి నాకు. పోయినా కూడా ఏమనిపించదు, ఏదో తక్కువ కదా. అదే ఇప్పుడు లక్షలలో పెట్టుబడి పెట్టి లాస్ అయితే అది దేనికి? లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ అయినా అనుకో ఇంట్లో ఏం లేదు. చెప్పుల మేడకేసి ఊరంతా చెప్పుకున్నా. అందుకని చెప్పేసి తక్కువ పెట్టుబడి పెట్టుకుంటే మనకు కూడా లాస్ అయినా ఏం కదా అనిపిస్తుంది. పెద్ద పెట్టుబడి బాధపడే కన్నా తక్కువ కొద్దిగా. ఇప్పుడు నేను కోళ్ళు తెచ్చిన, నాకు తెలిసి ఇప్పుడు ఒక 40 కోళ్ళు ఉంటాయి. 40 కోళ్ళ పెట్టలు గిట్టలు బోటి అన్ని ఇక గుడ్లు పెట్టి పిల్లలు తీసే వరకు అవే పోచాడు. అయితే 200 కోళ్ళు అయినా అప్పుడు ఏం కాదు. అట్లా ఒకటిసారి 100 కోళ్ళు తీసుకొని పెట్టుకొని దాన ఖర్చు, మనం ఒకవేళ షెడ్ వేసుకుంటే రూమ్ రెంట్ కడితే రెంట్, అది ఇది అంతా ఎందుకు? ఏదో కింద మీద ఏదో చిన్న షెడ్ వేసుకొని పెట్టుకొని మనకున్నంతలో చూసుకుంటే దీనికి అంతా పెద్ద పని ఏమి ఉండదు. పెద్ద మనిషిని పెట్టి దీనికి వాళ్ళ నీళ్లు పొద్దున సాయంత్రం ఇలా దాన లేకపోతే ఆ ఉనుకో వచ్చినా ఈ ఉనుకల్ని ఏరుకొని తిని కూడా బుక్కుంటుంటే దానికి మూతి దుడిచేయలేదు, ముట్టి దుడిచేయలేదు. దాన్ని మనం చేసే పని ఏంటంటే పొద్దున వేరే పని చేసుకోవాలి, పొద్దున సాయంత్రం వీటి చూసుకోవాలి. ఏంటంటే కొన్ని గుడ్లు పెడతాయి, కొన్ని పలగొడతాయి అన్ని. ఇప్పుడు ఒక కోడి గుడ్డు పెట్టిందంటే ఇంకో కోడి పోయి మొత్తం అటు ఇటు పలగొట్టుకుంటూ చేసుకుంటుంటే అది ఏం. అందుకని పొద్దున సాయంత్రం చూసుకుంటే కోళ్ళు కూడా ఏమైంది, ఏదైనా చిన్న రోగం వచ్చిందంటే కోడి పిల్లకి కానీ కోడికి కానీ రోగం వస్తే తీసి సపరేట్ షెడ్డుకు బయట దేంట్లో ఒక దాని నుంచి దానికి మందులు కిందలు పోసి పెట్టాలి. ఏం కత్తి ఏం పట్టించుకుందాం తీయాలనుకుంటూ ఒక్కడు పోయి ఉన్నాయి అన్ని చదువు. అప్పుడు రూపాయి లాభం లేని పని. అందుకని కొత్తగా పెట్టుకునే వాళ్ళు మంచిగా కోళ్ళు గీళ్ళు అక్కడ ఇక్కడ అడిగి తెచ్చుకొని తక్కువ అయ్యేటట్టు చూసుకుంటే ఏం లేదన్నా ఒక పెట్ట కనీసం ఒక 10 గుడ్లు, ఒక 5 పెట్టెలు తెచ్చుకో. పిల్లలు 50 పిల్లలు 50 20 పోయినా కానీ 30 ఉంటాయి. సరిపో
దానా కూడా దానా అనుకుంటారు బాగా మంది అనుకుంటారు దానా ఖర్చు దానా ఖర్చు నువ్వు పెట్టాలనుకో నువ్వు నెలకు 10,000 పెట్టినా దాని చదువు నాటుకోల పద్ధతి ఏంటంటే చూడు రాకు ఆ కాళ్ళతో గెలుపుకుంటా ఏరుకొని తినే రకం అది. ఇదిగో. వాటికి ఎప్పుడు కాళ్ళతో గెలుపుకుంటా ఏరుకొని తినే రకం అది. నువ్వు ఒకటి దగ్గర వేసుకొని చేసుకుంటా అంటే అది ఏడవ జాతే అంత ఏరుకొని బుక్కు అందుకని తట్టలు గుమ్మరి కూడా కొద్ది గిడ్డు గిల్లాగల్లా అది లేని టైంలో ఎందుకంటే మనం లేని టైంలో తింటాయని ఈ తట్టలలో పెట్టుడు తప్ప మనం పెంచేది బయలుదేరి కొలేం కాదు ఏ కొలేం లక్షలు గిక్షలు సంపాదించడం పక్కన పెట్టుకొని